వెళ్తున్నాడో అడగండి. వీళ్ళకి రైటర్ స్పాట్ అని ఒకటి ఉంటుంది. అందుకే పూరి గారు బ్యాంకాక్కి, వంశీ గారు గోదావరి ఒడ్డుకి వెళ్తుంటారు. ఇలా రకరకాల ప్లేసెస్ తిరిగితేనే కొత్త కొత్త పాయింట్స్ తగులుతాయి. నువ్వు కూడా వాణ్ణి ఏమనొద్దే. ఏమైనా డబ్బులు కావాలంటే ఇచ్చే. సరే నానా నేను ఆల్ ద బెస్ట్. అది కాదు నేను ఏం చెప్పక్కర్లేదు. ఆల్ ద బెస్ట్. ఓకే అమ్మా వెళ్ళొస్తాను బాయ్. రేయ్, మంచి పాయింట్లు రాసుకో. సౌమిత్రి జాగ్రత్తగా ఎక్కించరా. సరే అండి. దిగేటప్పుడు తీసుకోండి చిల్లరా. ఇదిగో కండక్టర్ గారు, నేను ఇంకా టికెట్ తీసుకోలేదు. మళ్ళీ టికెట్ తీసుకోలేదు నింపేస్తారా? వెనకాల తీసుకున్నారయ్యా. సారీ నువ్వా? మరి అదే ట్రూలో అంటే ఎక్కడున్నా సరే ఎత్తుకుంటూ వచ్చేస్తారు. అంత కోపంగా ఉండేసరికి రావనుకున్నా. సౌమిత్రి గారికి కూడా రావటం కుదరలా. ఒక్కనే అలా అలా బోర్ కొడుతుంది అనుకున్నా. థ్యాంక్ యూ వచ్చినందుకు. ఏమీ జరగనట్టు ఇలా మామూలుగా మాట్లాడేకు. నాకు ఇంకా కోపం పోలేదు. ఎందుకంత గట్టి ఫీల్ వస్తావు? నీ కోపం ఎలా తగ్గించాలో నాకు తెలుసు. ఇదే నేను రాసిన ఒరిజినల్ బుక్. చదువుకో, కోపం పోతే. మార్కెట్లో లాస్ట్ కాపీ. ఎందుకు ఏం చేసినా కోపం వస్తుంది నీకు? అసలు నన్ను ఏం చేయమంటావు? ఏమొద్దు, నా దగ్గర సైలెంట్ గా కూర్చో అంతే. ఏంటో బస్ ఎక్కిన నిద్ర వచ్చేస్తుంది. నాటకాలు చేయకు. నాకు అర్థమైందిలే, నీకు ఆకలేస్తుంది అందుకే కోపడుతున్నావు కదా. నెక్స్ట్ స్టాప్ దగ్గర ఆపుతాడు. గొట్టాలదేనా? కారం గొట్టాలు బాగుంటాయి. ముంజలు తింటావా? వేరుశనక్కాయలు, కండి. మనం దిగెక్కడ రాడు, ఎక్కడెక్కడ ఎగురుతుంటాడు. డెకరేషన్ ఏంటి? కరెక్ట్ అడ్రస్కి వచ్చామా? ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుగా ఉంది. పెళ్ళేమో. కొంపతీసి రైటర్ గడి పెళ్ళి అయిపోతుంది ఏంటి? మనకు కావాల్సిన రైటర్ గడి ఇక్కడే ఉన్నాడనమాట. రైటర్ గాడేంటి? రెస్పెక్ట్ ఇవ్వవా? అబ్బా, నువ్వు నాకు ఇచ్చావా? నువ్వు రైటరా? కాదా? అంటే ఈ బుక్ కాదనుకో. అది కాదు, అంతమంది ఉన్నారు, వాళ్ళలో ఎలా గుర్తుపడతావు? ఎందుకంత కంగారు పడతావు? ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడో మనకు తెలియదు, కానీ నేను ఎలా ఉన్నానో వాడికి తెలుసు. సో నన్ను చూసి ఎవరైతే ఓవర్గా రియాక్ట్ అవుతారో వాళ్ళే మన టార్గెట్. షాకేవా? ఒప్పుకో, ఇంత తక్కువ టైంలో అంత తెలివిగా ఆలోచించాననేగా ఇన్ని చేసానండి. అంటే ఇదే తెలివి బ్లాగ్ లో ఫోన్ నెంబర్ పెట్టుకుని పిచ్చోడిలా ఇన్వెస్టిగేషన్ చేశారు చూడు, అప్పుడేమైందని. ఇదిగో ఇదే మీకు మాకున్న తేడా. అసలు క్రియేటివ్ పర్సన్ అన్న తర్వాత ఎక్కడో చోట చిన్న లాజిక్ మిస్ చేస్తారు. యాజ్ ఎ క్రియేటివ్ పర్సన్ గా నేను రైటర్ అని చెప్పిన ప్రచారం పారిపోతావు ఏంటి? ఇలా రా. నీకు చెప్పడం బాగా చెప్పాను కానీ దొరుకుతాడంటావా? ఏమండి ఇక్కడ పనులన్నీ నాకే చెప్తారు. చుట్టాలే హలో, ఇక్కడ కన్నా అంటే లేదంటే ఫీల్ అయిపోతారు. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి ఇక్కడ కన్నా అంటే ఎవరండి? కన్నా. కన్నా, అక్క పట్టు చీర ఎక్కడ పెట్టావు? వదులు భూషణ్. ఏ ఇంకో బుక్ రాసేసారు మా అమ్మ నాన్న ఫోటో వేద్దామనా? వదులు. అసలు బుక్ ఎందుకు రాసావు, బ్లాగ్ ఎందుకు క్రియేట్ చేసావు, మళ్ళీ ఎందుకు ఆపేసావు? అసలు దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి తెలుసా నీకు? వదులు భూషణ్, అందరూ చూస్తున్నారు. మీలాంటి ఒరిజినల్ రైటర్ని కలవటం ఫస్ట్ టైం. మీరు బుక్ మధ్యలో సంధ్య ప్రేమలో ఫెయిల్ అయిన గోల్ రీచ్ అయిన విధానం చాలా బాగా రాశారు, చాలా బాగా రాశారు. ఓ, ఆ బుక్ చదివారా? ఓకే. యాక్చువల్లీ నేను ఒక్క నిమిషం, నువ్వు రైటరే కదా? ఒరిజినల్ రైటర్. ఏ బుక్ కి? తను చెప్పిన బుక్ కి.
తనే బుక్ గురించి చెప్పింది. చెప్పినా తనని అడగడం మానేసి నన్ను అడుగుతావేంటి? సారీ, నువ్వు చెప్పింది ఇది ఎవరి కథ గురించే కదా. మరి నువ్వేంటి ఆ బుక్ గురించి ఏం తెలియనట్టు మాట్లాడుతావు? ఇది ఎవరి కదా రాసింది నేనేనని మీకు ఇప్పుడే కదా తెలిసింది. అవును, మనకి ఇప్పుడే కదా తెలిసింది. అవును, బుక్ పేరు కూడా ఇప్పుడే చెప్పింది. ఏమో నాకు అంత కన్ఫ్యూజన్ గా ఉంది అసలు ఇదంతా. ఇదంతా ఎందుకు చేశాననే కదా నువ్వు అడిగేది. మా ఊర్లో ఒక ఆడపిల్ల వీధి చివరికి వెళ్ళాలంటేనే ఒక చిన్న పిల్లాడిని తోడిచ్చి పంపిస్తారు. మాది అసలుకి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ, చాలా స్ట్రిక్ట్. అసలు ఒంటరిగా బయటికి పంపడానికి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే మా వాళ్ళు ఇంకా నేను బుక్ రాస్తా, బ్లాగ్ పెడతా, రైటర్ అవుతా అంటే ఎలా ఎంకరేజ్ చేస్తారు? అవునులే. గుమ్మం లోపల ఏం జరిగినా బయటికి మాత్రం తెలియకూడదు. నాకు మాత్రం నా వర్క్ అందరికీ నచ్చాలి, అందరు అప్రిషియేట్ చేయాలని ఏవో కలలు. ఓహో, మీకు ఇలాంటి కళ్ళే వస్తుంటాయా? అయినా నీ పేరు బయటకు రాకూడదు అనుకున్నప్పుడు నీ ఫ్రెండ్స్ పేరు వాడుకోవచ్చు కదా. నేనే దొరికానా? అసలు అలా ఎవరో ఫోటో వేసి అతను రైటర్ అని చెప్పి నా వర్క్ని నేను తక్కువ చేసుకోకూడదు అనిపించింది. అందుకే ఎవరైనా అప్కమింగ్ రైటర్ ఐడెంటిటీ వాడుకుందాం అనుకున్నాను. వాడెవ్వరికీ తెలిసిండకూడదు, వాడు ఎలాగో రైటర్ కాలేడు కానీ రైటర్ అని ఫీల్ అయిపోతుంటాడు. ఇంకా అలాంటి వాడికి కూడా హెల్ప్ చేసినట్టుంటుంది కదా అని వెతుకుతున్న టైంలో నువ్వు దొరికావు. ఏంటి రాయొచ్చుగా. ఆ? పెళ్ళయిద్ది, రాయొచ్చుగా. అర్థం కాలేదు. నువ్వు రాస్తే మా పెళ్ళయిద్ది. దీని పెద్ద రైటర్ అని మా నాన్నకి చెప్పి పెళ్లి ఒప్పుకోవడమే కాకుండా నెక్స్ట్ బుక్ ఎంగేజ్మెంట్ రోజు లాంచ్ చేయాలని కండిషన్ పెట్టారు. ఇప్పుడు నువ్వు రాసిన బుక్ భూషణ్ రాయలేదని తెలిస్తే మా పెళ్లి ఆగిపోయే ఛాన్స్ ఉంది. నేను ఇప్పుడున్న పొజిషన్లో నీ బుక్కే కాదు ఏ బుక్ రాయలేను. అది కాదు కన్నా, అక్క పెళ్లి పెట్టుకొని బుక్ రాయలేను. చెప్పేది విను. ఇంకా నయ్యే లక్క పెళ్ళి కాబట్టి సరిపోయింది. దీని పెళ్ళి అంటే మన పెళ్ళి అయ్యేది కాదు. ఫోన్ లేవే, బాబునైనా పంపించు. పిన్ని, నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. అమ్మా, నా ఫ్రెండ్స్ విజయవాడ నుంచి. నమస్తే అండి. ఆంటీ. నమస్తే. ఏంటమ్మా పెళ్ళికి రాలేదు? ఎక్కడ ఆంటీ, చాలా వర్క్ ఉంది. సో అమ్మో, అసలు అంత వర్క్ లో బుక్ కంప్లీట్ చేయడం కూడా కుదరలేదండి. లైబ్రరీ బై ప్రొఫెషన్, రైటింగ్ బై ప్యాషన్. దీనికి తెలిసిన పెళ్లికి రానందుకు 10 సార్లు ఫోన్ చేసింది. ఇంక వ్రతానికి రాకపోతే అమ్మో దీన్ని తట్టుకోలేము. సర్లేండి, వ్రతానికైనా వచ్చారు కదా, నీ ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి రూమ్ చూపించు. సరే అమ్మా. లోపలికి ఆంటీ. రండమ్మా. ఇద్దరు కలిపి ఒక రూమ్ ఇస్తారేమో. అంతటా వ్యాపారి అయిన సాధువు స్వామికి సాష్టాంగ దండ ప్రణామం చేసిన వాడే, స్వామి నా అజ్ఞానాన్ని క్షమింపుము, ఈ పాపిని నీవు కాక ఇంకెవరూ రక్షింపలేరు, కరుణామయ దయాసాగర రక్షక, నీ కృపలేనిదే నన్ను ఈ అగాధము నుంచి కాపాడు మార్గము లేదు అని పరిపరి విధముల స్వామి కృపను కోరిన వాడై ప్రార్థించెను. నేను రాయలేక కాదు, వేరే వాళ్ళని అడగలేక కాదు. నాకు తెలిసిన వాళ్ళని అంత బాగా ఎవరు రాయలేరు. చూడు కన్నా, నువ్వు బాగా రాస్తావు నేను అడగటం తప్ప నాకు ఎలాంటి స్వార్థం లేదు. కాకినాడలో నాకు పెన్ని టాలెంట్ని కృష్ణా జిల్లా మొత్తం పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వు రాయకపోతే మా పెళ్ళి అయిపోద్ది. మా పెళ్ళి అయిపోతే ఆ చెడుని జీర్ణించుకునే శక్తి నాకుంది. కానీ సారీ అలా కాదు, నేనంటే ప్రాణం. నేను లేకపోతే పిచ్చిది అయిపోద్ది, చచ్చిపోయినా చచ్చిపోద్ది, ఏమైపోద్దో. నాకు అర్థమైంది. రూమ్లో ఎవరు లేకపోయినా ఏం చేయట్లేదనేగా. మనం వచ్చిన పని ఏంటి? ఆయన పెళ్ళిదా కాగలేవా? ఛీ, ఏం మాట్లాడాలో కూడా తెలీదు. వేరే వేరే రూమ్లు ఇచ్చినా బాగుండు, ప్రశాంతం ప్రాక్టీస్ చేసుకునేవాడిని. కృష్ణా జిల్లా మొత్తం పరిచయం చేస్తాను. చూడు కన్నా, రాయొచ్చుగా. యాక్చువల్గా నీకంటే నేను పెద్ద, నాకంటే నువ్వు పెద్ద. రాయొచ్చుగా. కన్నా, ఒకసారి మాట్లాడాలి. ఏంటి ఈసారి నువ్వు వచ్చావా కన్విన్స్ చేయడానికి? భూషణ్కి నువ్వనే చెప్పు, నేను రాయలేనని. భూషణ్ మంచి రైటర్ అని నేను చెప్పట్లేదు, కానీ మంచోడు. తను ఇబ్బందుల్లో ఉన్న అవతలి వాళ్ళ కష్టాన్ని చూసి సహాయం చేసేవాడు. తన పేరు మీద బుక్ వచ్చిందని తెలిసాక తన మాటలో ప్రేమ ఎంత కనిపించేదో కంగారు అంతే కనిపించేది. నిజం తెలిసాక నేను దూరం అవుదాం అనుకున్నాను, కానీ అవ్వలేకపోయాను. తప్పు కూడా సరిగ్గా చేయలేని వాడంటే మంచికి అలవాటైనట్టే కదా. ఈ బుక్ రాసి మాకు హెల్ప్ చేస్తే ఏ ప్రాబ్లం లేకుండా మా పెళ్ళికి సహాయం చేసిన దానివి అవుతావు.
ప్లీజ్. ఒకటేం విజయవాడ, ఇంకోటేం సారిగా పిచ్చితో అయిపోవటం, ఇంకోటేం కాకినాడలో ఉన్న టాలెంట్ని ఎక్కడికో తీసుకెళ్ళటం, ఇంకో సర్లే వెళ్దాం. ఇప్పుడు చూడ ఫస్ట్ ఎలా కుదురట్లేదేంటి? నేను రాయలేక కాదు, వేరే వాళ్ళని అడగలేక కాదు. చూడు కన్నా, నాకు తెలిసిన వాళ్ళని ఎంత బాగా నేను ఆల్రెడీ మాట్లాడేశాను, నువ్వు ఇప్పుడు మాట్లాడి చెడగొట్టు. నేను అంతసేపు ప్రిపేర్ అయింది దేనికి? కన్విన్స్ చేసేవాడు కదా. ఇక్కడ కన్విన్స్ చేయడం గురించి మ్యాటర్ కాదు. మా అక్క బావతో పాటు నన్ను కూడా యుఎస్ పంపుతున్నారు. అంటే ఇప్పుడు నువ్వు యూఎస్ వెళ్ళిపోతావా? కావాలంటే ఇంటి నుండి బయటకన్నా వెళ్ళిపోతాను, కానీ యుఎస్కి మాత్రం వెళ్ళను. అయితే మాతో పాటు విజయవాడ వచ్చే. విజయవాడ ఏం బీచ్ చివరి లేదు వచ్చేయడానికి. ప్లీజ్. పెళ్ళి మీరే తీసుకెళ్ళాలి. నేను తీసుకెళ్ళిపోతాను.